హే డోంట్ ట్రై టు చీట్ మీ. ఐల్ కాల్ ద పోలీస్. வீடு கிடைக்காது, ஏன் தப்பு கிடையாது. நான் இந்த வெயில்ல காலையில இருந்து நாய் அலைஞ்சல்ல, எனக்கு 200 ரூபாய் கொடுத்துதான் ஆகணும். టుడే ఆల్సో యు ఆర్ ఆస్కింగ్ మా మనీ. బిల్డింగ్ లోనే You show me పనిచేస్తున్న the అమ్మాయి. house. Otherwise I'll not give విషయం you. ఏంటో కనుక్కుందాం. Every time you're doing like this. ఈ పని చూడు. సరే అన్న. இந்த மாதிரி நிறைய பேரை பாத்துக்கிறேனா, என்னன்னா இல்சவன் என்னச்சே நீ? How can you talk like this so ఏమిటి ruthlessly? ఏమిటి ఏమిటి గొడవ? హలో, హాయ్, అద్దెకి ఇల్లు చూపిస్తానని చెప్పి ఇతను 5 రోజులుగా ఇలాగే తిప్పిస్తున్నాడు. నిన్నటి వరకు ఇతనికి 200 ఇస్తూనే ఉన్నాను. ఇల్లు చూపిస్తే గానీ డబ్బు ఇవ్వనని చెప్పేశాను. అది కాదు, ఇలా వీధిలో నుంచి గొడవ పడితే ఏం గొడవ బాగుంటుంది? చేసేది అతను. ఓ, ఓ. నేను డబ్బిచ్చే ప్రసక్తే లేదు. பணம் தராம இங்க நவர முடியாது. అయ్యో, ఎన్నయ్యా நாயா என்னடா என்னடா என்ன என்ன? டேய், ஊர் பேர் தெரியாத பொண்ணுன்னு ஏமாத்த பாக்குறியா? யோ வார்த்தை அழுது பேசு. ஆ. என்ன பத்தி உனக்கு தெரியாது. இந்த சேத்துக்குழி கண்ணப்ப யாருன்னு நாட்டுல கேட்டு பாரு. எடா போடான்னு சொன்னா வாயில பல்லு இருக்காது, ஜாகிரதை. ఏయ్ ஏய் ఏయ్ ஏய் ఏయ్ ఏయ్. ఏయ్ ఏయ్. ఇదిగో మీరేం కంగారు పడకండి, వీడిని నేను చూసుకుంటాను. మున్నాడి వీటి కామేపా అప్పుడు దానే కాసు. அட போயா, உன்னை யாரு கூப்பிட்டுதீங்க? 200 ఇస్తే వెళ్ళిపోతాను. అయ్యో ఇవ్వ. அட போமா, இந்த கண்ணப்பங்கிட்டயா விளையாட்டு? ఇలాంటి వాళ్ళతో మనం గొడవ పడడం ఏమీ బాగోదు. ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. సో వీ మస్ట్ బి కేర్ఫుల్. వాడి చెంప పగలగొట్టి వాడి పళ్ళు ఉడదీయడం నాకు తెలియక కాదు. కానీ వాడు నీ పడు రాలగొడతాను కానీ భయపడ్డావా? వాడు అంత మాట అన్నాడా? అయితే వాడిని వదిలిపెట్టను. ఏయ్ కన్నప్ప. చాలు చాలు, ఇక వదిలే, మన తర్వాత పంచాయతీకి వెళ్దాం పద. ఈవిడ నీతో పనిచేస్తుందా? ఒకే ఆఫీస్ లో కాదు, ఒకే బిల్డింగ్ లో. పోయినసారి నేను చెన్నై వస్తున్నప్పుడు ఒకే కూపేలో ట్రావెల్ చేసాం. పేరు 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 జ్యోతి. జ్యోతి. జ్యోతి, ఈయన నాకు బాగా కావాల్సిన వారు, మా అన్నయ్య లాంటి వారు పోల్. ఓ మీకు ఉండటానికి ఇల్లు కావాలా? అవును, ఎన్ని రోజులుగా వెతుకుతున్నానో తెలుసా? నాతో మీరు చెప్పుండొచ్చు కదా. మా అన్నయ్య తలుచుకుంటే చెన్నైలో ఇల్లు దొరకకుండా ఉంటుందా? Is it? ఓ అలా ఏమీ కాదు. ఎందుకు ఇలా ఎండలో మాట్లాడుకోవడం? అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. రండి. జ్యోతి, ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? అది చెప్పకుండా ఉండటమే బెటర్. ఆ? పంజాబ్ విమెన్స్ హాస్టల్ మ్యాటన్ ఆఫీస్ రూమ్ లో 2 కబోర్డ్లకి ఓ మధ్యన. మై గాడ్. కెనరా బ్యాంక్ లో జాబ్ చేసే నా కజిన్ ముందుగా అక్కడే ఉండేవారు. తను చెప్పే నాకు తెలిసింది, కానీ నేను వెళ్ళేసరికి మ్యాటర్ కుదరదన్నారు. తీసుకోండి. ఏమిటిది? ఆ బ్రోకర్ కి మిస్టర్ రామానుజం, రాము, కొంతమంది రాముని పిలుస్తారు. మిస్టర్ రామ్, అతనికి ఇచ్చారు కదా 200 రూపాయలు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్నయ్య, ఇది ఎలా ఉంది? తెలిసిన వాళ్ళమై ఉండి ఈ మాత్రానికే లెక్క చూస్తున్నారు. లెక్కలు చూడకుండా తెలిసిన వాళ్ళు అని చెబితే స్టేట్ బ్యాంక్ లో లెక్కలు చూడకుండా డబ్బులు ఇచ్చేస్తారా? ఇవ్వమ్మా. ఏమిటన్నయ్య? తీసుకోరా. నేను ఇక్కడున్న చట్టాలు చూడండి. పెళ్లి కాని అమ్మాయికి ఇల్లు ఇవ్వరు. ఫ్యామిలీ అయితే ఇల్లు దొరుకుతుంది. పేయింగ్ గెస్ట్ గా వెళ్దాం అనుకున్నాను. అక్కడే రకరకాల ప్రాబ్లమ్స్. కొంతమంది అనుమానిస్తున్నారు నేను తను సుబాలాగా ఏంటి అని అడుగుతున్నారు. అది కరెక్టే. ఒంటరిగా ఉన్న అమ్మాయిలకు ఇల్లు దొరకడం చాలా కష్టం. బట్ మా అన్నయ్య తలుచుకుంటే దొరుకుతుంది. வாங்க வாங்க, அவர் உள்ளதான் பூஜை பண்ணிட்டு இருக்கார். உள்ள வந்து உட்காருங்க. பரவாயில்லம்மா, அவர்கிட்ட அந்த ஹஸ்பண்டும் ஒய்ஃபும் வந்திருக்காருன்னு சொல்லுங்க. அப்படியா? ஏன்னா பூஜையை முடிச்சிட்டா இல்லையா? వాళ్ళకు ఎటువంటి అనుమానం రాకుండా మీరు ప్రవర్తించండి. வாங்கோ வாங்கோ, என்ன வாசல்ல நின்னுட்டு இருக்கேன், உள்ள வாங்கோ. నేనే హస్బెండ్, తను నా వైఫ్. నమస్కారం పెద్దయినా. నమస్కారం చెప్పు, 2 చేతులు ఇలా పెట్టి. నమస్కారం. నమస్కారమ్మా. నా వైఫ్ కి తమిళ అంత బాగా రాదు. ఇక్కడ ఉద్యోగం వచ్చి 2 రోజులే అయింది. కానీ హస్బెండ్ కి అంటే నాకు తమిళ బాగా ఇవరు ఉంది మధురైలో వేల బాకరాంగ. அதான் வீடு பார்க்க வரும்போதே சொல்லியாச்சே. మధురై మాత్రమా? మధురై, తిరునెల్వేలి, తెన్గాసి, గోకర్ణం అలా తిరుగుతూనే ఉంటాను. ఒరే జర్నీదా. ஓஹோ. போன மாதம் தான் இங்கே கல்யாணம் நடந்தது. பெரிய கல்யாணம். 3 రకాల స్వీట్లు, ఒకటి పాయాసం, అవియలు, సాంబారు. తెన్గాసి మారియప్పని పేరు వినే ఉంటారు. இல்லையே. అయ్యో ఏమిటి వినలేదా? అయ్యో ఆయనే కదా వంట. పొరియలు, కూటు అన్నీ అద్భుతంగా వండారు కదా. అవును అవును, మన పోర్షన్ పైనట. సారు ఈయన హౌస్ ఓనరు, తాళాలండి. ఇంక కళ్యాణத்துக்கு ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా వచ్చారు. మన రాజన్న, రాజశేఖర్ రెడ్డి అని అంటారు. ఇదంతా ఎందుకు ఏందో చెప్తున్నావు? వీళ్ళకి సందేహం కలగకూడదు కదా. எனக்கு என்ன சந்தேகம்? అది కాదు పెద్దాయన, ఇంత కాలத்துல ఎదుక్కుని సందేహపడலாம். కానీ మేము హస్బెండ్ అండ్ వైఫే. నువ్వు కాస్త నోరు మూసుకో. వాంగంగ. நீ எங்கம்மா வேலை பாக்குற? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, గ్రీన్స్ రోడ్ல இடது பக்கத்துல 3வது பில்டிங் 7வது மாடி, டோர் நம்பர் 3. ஓ, மாசம் மாசம் நிக்கிறியே, போய் சாவி எடுத்து கொண்டு வந்து குடுறே. ஐயா, ஒரு ஹஸ்பண்ட் வைஃப் பிரிஞ்சு போறது எவ்வளவு கொடுமையான விஷயங்கிறது உங்களுக்கே தெரியும். ஆனா என்ன பண்றது, எனக்கு இன்னைக்கே இப்பவே మధురైకి పోయి ఆగணும். మీ అమ్మాయిలా అనుకుని తనని బాగా చూసుకోండి. நீங்களும் பாத்துக்கோங்கம்மா. భద్రமா பாத்துக்கிறேன். దేవుని మనసులో తలుచుకుని உன் கையால சாவி வாங்கிக்கோ.
తాళం చెవి తీసుకో, తాళం చెవి తీసుకో. సుమంగళిన నెత్తిలో ఎప్పவும் కుంకుమ వచ్చింటున్నావు. ఎప్పుడు పెట్టుకుంటుంది, ఈ రోజు మర్చిపోయింది. చాలు చాలు రా. పద పద, రా, రా. పెట్టి తీసుకో. இந்த காலத்து பொன் குழந்தை நெத்தியில குங்குமம் வைக்கிறதுக்கே மறந்துடுறாங்க. ஆமாமா, காப்பி எடுத்து குட்ரி. నిన్ను ఒక్కటిచ్చుకున్నానంటే స్కూల్లో చదివేటప్పుడు 3 సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నాను అన్నావు. ఇదేనా నీ యాక్టింగ్? ఏమిటి? వాడు దద్దమ్మ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పడి మనం సరివేసి ఉండేవాడు. అవును, ఈయన యాక్టింగ్ కాస్త ఓవర్గానే ఉంది. ఓవర్గా ఉంది కదా, నేను కోరుకున్నది కూడా అంతే. మిగిలిన భాష లాంటిది కాదు తమిళం, కొంచెం డోస్ ఎక్కువగా ఉండాలి. తెలుగులో ఎలా చెప్తారు? అమ్మా అంతే కదా, తమిళం వెళ్ళలేదు కదా. అమ్మా తేడా ఉంటుంది. ఇరుక్కుని ఉంటే నువ్వు మాట్లాడే తమిడికి ఇంకా మంచి డోసు లభించేది. నువ్వు తాళం చేయమ్మా. ఇటువంటి వద్దు పర్వాలేదు. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమీ అక్కర్లేదు, మీరు ప్రశాంతంగా ఇక్కడ జీవించండి. తర్వాత రాము నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ నాన్నగారు చెప్పారు జాతక ప్రకారం ఇప్పుడు నాకు టైం బాగలేదని. ఈ లగేజ్ మోసి మోసి నా నడం పోయింది. అరే ఏమైంది? ఈ లగేజ్ అంతా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మరి ఇవన్నీ ఎక్కడ పెడతాను? హౌస్ ఓనర్ నన్ను గెంటేశారు. గెంటేశారా? అఫీషియల్ టూర్ మదురైకి వెళ్ళిన హస్బెండ్ అతను మిమ్మల్ని మౌంట్ రోడ్ లో చూశాడట. నన్నా? మరి ఇంకెవరిని? గంట సేపు నిన్న నన్ను ప్రశ్నించాడు. చివరికి పోలీసులతో చెప్తాననేసరికి నేను ఒప్పుకున్నాను. కరెక్టే, కానీ జ్యోతి నువ్వు పంజాబ్ లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఉండొచ్చు కదా. అక్కడ రూమ్ లేదు కదా రామ్. అవును, అది నిజమే. పోనీ ఇంకేదైనా హాస్టల్? అది దొరకలేదనే కదా మన ఇద్దరం కలిసి ఇలా డ్రామా చేశాం. అయినా నేనెలా ఆయన కంట్లో పడ్డాను? ఓ పని చేద్దాం, ఆయన చూసింది మా బ్రదర్ అని చెప్పి మనం ఇంకో గేమ్ ఆడదాం. అయినా లోకంలో ఒకరిలా 7 ఉంటారని చెప్తుంటారు కదా. ఇంకా డ్రామాలు ఆడితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నేను అతని దగ్గర అన్ని ఒప్పుకున్నానని చెప్పింది మీరు వినలేదా? మరి ఏం చేద్దాం? అదే నేను అడుగుతున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళాలి దేవుడా. చూడు జ్యోతి, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. మా అన్నయ్య తెలుసుకుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఇంకేనా అన్నయ్య? అన్నయ్య మాస్టర్ అంగ లేదు సార్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? పాండిచేరికి వెళ్ళారు. అయ్యో ఎందుకు? వండి టాక్స్ అడిగా. ఎప్పుడు వస్తారు? ఏం చెప్పలేదు సార్. అయ్యో ఏంటి సార్ విశేషం? ఏం లేదు, అంతా బానే ఉంది. మీరు బానే ఉన్నారుగా? వండి ఏడే. నాన్సెన్స్. నాక్ చేయకుండా రూమ్ లోకి వస్తావంటే? సారీ సార్. సార్ మీకు లేడీస్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ ఇలాంటి ప్లేసెస్తో మీకు ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ డు యు మీన్? అంటే ఆడవాళ్ళు ఉండే ప్లేస్లో అలాంటి ప్లేసెస్తో మీకు ఏమైనా కనెక్షన్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 3 స్టార్ బిల్డర్స్ GM కార్తికేయన్ నేను. కరెక్ట్, అది తెలిసేగా నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. ఒక చిన్న అద్దెలు దొరికినా చాలు, కానీ ఈ రోజే నాకు అది కావాలి. నేను హౌస్ బ్రోకర్ని కాదు, అర్థమైందా? బ్రో అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నా ఉద్దేశం ఏంటంటే Get out. సారీ లేడీస్. గెట్ అవుట్ ఐ సే. సారీ, ఏ హాస్టల్కైనా తీసుకువెళ్దాం అనుకుంటే. ఏంటి సార్ చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎవరికి? నాకా? అవును. ముझे तुमसे प्यार है, मुझे प्यार है, मुझे तुमसे प्यार है. టైం 10 అయింది. ఎందుకు ఇంత లేటు? పాండి అన్నయ్య పోలచెరికి వెళ్ళాడట. పోండి అన్నా. కాదు, పోలన్నయ్య పాండిచేరికి వెళ్ళాడట కారుకి ట్యాక్స్ కట్టడానికి. ఫియట్ కార్ రిజిస్ట్రేషన్ అక్కడే. ఇప్పుడు పాండి అన్నయ్య కాదు, పోలన్నయ్య పాండిచేరి నుంచి రాకుండా ఏది జరిగేలా లేదు. పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంకో సంఘటన జరిగింది. చాలా ఆకలిగా ఉందని ఏదైనా తిందామని బయటికి వెళ్ళాను. తిరిగి వచ్చి డోర్ తెరిచేసరికి పక్కనున్న ఫ్లాట్ లేడీ
ఎవరు ఏంటి అని చాలా ప్రశ్నలు అడిగింది. ఇంకో ఇద్దరొచ్చి క్వశ్చన్స్ అడిగారు. నేను రామ్ భార్యనని వాళ్ళతో చెప్పేశాను. మై గాడ్. అలాగే కదా మన ఆ ఇంట్లో కూడా చెప్పాం. అయితే మాత్రం అది ఇక్కడ భార్యని ఎందుకు చెప్పావు? ఇదో పెద్ద గొడవ అయిపోయిందే. ఏదో ఒక అమ్మాయి మీ ఫ్లాట్ లో ఉంటుందని చెప్తే అది ఇంకా పెద్ద సమస్య కదా. అవును, సడన్ గా కానీ అలాగే అది చెప్పాలనిపించింది. కరెక్టే, కానీ నేను అయ్యో, ఎవరైనా వచ్చి అడిగితే నేను లేనని చెప్పు. చాలా బాగుంది. 10 పైసలు కూడా ఖర్చు లేకుండా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పని పూర్తి చేసుకున్నాం. மாத்திரமில்ல வழிக்கு வந்துடுத்தோன்னு போய் சொல்லி ஏமாத்திட்டு இருக்கியா? எப்படி இருக்கேம்மா? బాగున్నాను. உன் பேர் என்ன? జ్యోతి మేనన్. அப்பா மக்கள்லாம் தெரியாம இப்படி திருட்டு கல்யாணம் பண்ணலாமா? What, mommy? That is their villain wish. ஆனாலும் பொண்ணு மகாலட்சுமி ஆட்டம் இருக்கா. நீ ரொம்ப கொடுத்து வச்சிருக்க. ਓਏ ਰਾਮੂ ਤੂੰ ਸਾਨੂੰ ਟ੍ਰੀਟ ਨਹੀਂ ਦਿੱਤੀ, ਕੋਈ ਗੱਲ ਨਹੀਂ, ਅਸੀਂ ਤੁਹਾਨੂੰ ਮਿਠਾਈ ਖਿਲਾਉਂਦੇ ਆ। ਉਹ ਸੋਹਣਿਓ ਮਿਠਾਈ ਖਿਲਾਓ ਇਹਨਾਂ ਨੂੰ। లీజేనా? ਉਹ ఖా యార్ ఖా। ఆగండి ఆగండి ఆగండి, సంప్రదాయ పద్ధతిగా జరగలేదుగా, ఇప్పుడు ఈ పద్ధతిని ఆచరిద్దాం. முதல்ல பொண்டாட்டிக்கு கொடுக்கட்டும், அப்புறமா ராம சாப்பிட்டோமா? ఏ ఠీక్ है। ஜோதி, ఓ రాము ఏ యార్ ఏ। ராமு, கொடுக்கணும். டைம். அதெல்லாம் వెరీ గుడ్ వెరీ గుడ్. హనీమూన్ ట్రిప్ ఎంగ రాము? అది నేను రేపు నిర్ణయిస్తాను, విషయం మీకు చెప్తాను. இனிமே நான் உங்க கூட பேசவே மாட்டேன். ఏ என்கிட்ட ஒரு வார்த்தை கூட சொல்லவே இல்லையே. అసలు విషయం ఏంటి? Gentlemen, it's getting very late. Let them take rest. Come on, we'll push up. ఓకే రాము, ఇక నిజంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఈ ఊరు వదిలి పారిపోవలసిందే. ఐఎమ్ సారీ రామ్. జాతకం ప్రకారం ఇప్పుడు కష్టకాలం నాకు అనుకుంటాను. పోన్లే, పర్వాలేదు. చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఇదే బెటరు. ఇంక ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని నిద్రపో. అయ్యో వద్దు, నేను ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటాను. అదేం బాగోదు. ఏది ఏమైనా నువ్వు గెస్ట్ కదా. ప్లీజ్ మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. గుడ్ నైట్. నేను డోర్ లాక్ చేసుకుంటాను, అప్పుడే నాకు గురక శబ్దం వినిపించదు. గుడ్ నైట్.